आत्मा त्वं गिरिजामतिः सहचरा प्राणाः शरीरं गृहम् पूजाते विषयोपभोग रचना निद्रा समाधिस्थितिः सञ्जारपदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् नाद तनुमनिसं नाद तनुमनिसं शङ्करं नाद तनुमनिसं शङ्करं नाद तनुमनिसं शङ्करं नाद तनुमनिसं शङ्करं नमामि मे मनसा शिरसा नाद तनुमनिसं शङ्करं नमामि मे मनसा शिरसा नाद तनुमनिसं मोदकर निगमोत्तमसामा मोदकर निगमोत्तमसामा मोदकर निगमोत्तमसामा वेदसारं वारं वारं सामवेदसारं वारं वारं नाद तनुमनिसं शङ्करं नमामि मे मनसा शिरसा नाद तनुमनिसं सद्यो जातादिपञ्चवक्त्रज सद्यो जातादिपञ्चवक्त्रज सरिगमपदनी स्वर सप्त स्वर सद्यो जातादिपञ्चवक्त्रज सरिगमपदनी स्वर सप्त स्वर विद्यालोलं विद्यालोलं विगलितकालं विद्यालोलं विगलितकालं विद्यालोलं विगलितकालं विमलहृदय त्यागराज पादं विद्यालोलं विगलितकालं विमलहृदय त्यागराज पादं नाद तनुमनिसं शङ्करं नमामि मे मनसा शिरसा
నాద తనుమనిసం మనస ఎటులోర్తూనే 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 నా మనవిని చేకొనవే మనస ఎటులోర్తూనే నా మనవిని చేకొనవే మనస ఎటులోర్తూనే నా మనవిని చేకొనవే మనస ఎటులో దినకర కులభూషణుని దినకర కులభూషణుని దినకర కులభూషణుని దినకర కులభూషణుని దీనుడవై భజన చేసి దినకర కులభూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపుమనిన నీవు దినము గడుపుమనిన నీవు వినవదేల గుణవీణ దినము గడుపుమనిన నీవు వినవదేల గుణవీణ మనస ఎటులోర్తూనే నా మనవిని చేకొనవే మనస ఎటులో కలిలో రాజస తామస కలిలో రాజస తామస కలిలో రాజస తామస గుణములు గలవారి చలిమి కలసి మెలసి తిరుగుచుమది కాలము గడపకనే కలిలో రాజస తామస గుణములు గలవారి చెల్లిమి కలసి మెలసి తిరుగుచుమది కాలము గడపకనే సులభముగా గడతేరను సులభముగా గడతేరను సూచనలను తెలియజేయు సులభముగా గడతేరను సూచనలను తెలియజేయు ఇలను త్యాగరాజు మాట ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణవీణ ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణవీణ మనస ఎటులో తూనే నా మనవిని చేకొనవే
చేకొనవే మనస ఎటులో అలివేణిని పెండ్లాడవయ్యా అలివేణిని పెండ్లాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండ్లాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండ్లాడవయ్యా సొలపుల తొలి తొలి చూచిన చూపులు కొలది మీదనం కువలాయా సొలపుల తొలి తొలి చూచిన చూపులు కొలది మీదనం కువలాయా చెలగి చేతులను చేసిన సన్నలు చెలగి చేతులను చేసిన సన్నలు తలపగ నలుగడ దళవాలయ తలపగ నలుగడ దళవాలయ అలివేణిని పెండ్లాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండ్లాడవయ్యా వేడుక కౌగిట వినయపు సేతులు కూడిన కూటపు కురులాయా వేడుక కౌగిట వినయపు సేతులు కూడిన కూటపు కురులాయా ఈడని శ్రీ వెంకటేశ ఏలితివి ఈడని శ్రీ వెంకటేశ ఏలితివి తోడల మేల్మంగ దోమట్లయ ఈడని శ్రీ వెంకటేశ ఏలితివి తోడల మేల్మంగ దోమట్లయ అలివేణిని పెండ్లాడవయ్యా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండ్లాడవయ్యా అలివేణిని పెండ్లాడవయ్యా ధన్యవాదాలు. శంకరమఠంలో వేద విద్య నేర్చుకుంటున్నారు 2, 3, 4 సంవత్సరాలు బట్టి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఉన్నారు. వీళ్ళకి భగవద్గీత చెప్పాలి అని వీరు గీతా ప్రచారకులు ఎండూరు కృష్ణమూర్తి గారని 92 సంవత్సరాల వయస్సు గత 60 సంవత్సరాలుగా అతను గీతా ప్రచారం చేస్తూనే ఉన్నారు. మనకు 1 టౌన్లో గీతా భవనం నిర్మించారు. అక్కడ విశ్వరూపంతో ఉండేటువంటి మన కృష్ణ పరమాత్మని విగ్రహం నెలకొల్పి నిత్యం ఆరాధనాది కూడా జరుగుతూ ఉంటుంది. 701 శ్లోకాలని కూడా గోడ మీద రాయించారు. నిత్యం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి అక్కడ గీతా ప్రచార సమితి అని. సో నేను 1972 ఇంచుమించు 52 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కాంపిటీషన్స్ అవుతూ ఉండే స్కూల్ పిల్లలందరికీ కూడా ఇప్పటివరకు కూడా కంటిన్యూస్గా చేస్తున్నారు చేయడం. కొన్ని వేల మంది పిల్లల్ని లక్షలు అయి ఉంటారు కూడాను. ప్రతి సంవత్సరం ఒక అధ్యాయం తీసుకోవడం, చిన్నపిల్లలు అయితే 10 శ్లోకాలు, తర్వాత స్టేజ్ 20 శ్లోకాలు, తర్వాత వాళ్ళకి అధ్యాయం, అలా 18 అధ్యాయాలు కూడా సంపూర్ణ గీత కూడా కార్యక్రమం నడిపారు.
నడిపి అందులో వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇచ్చేవారు. సంపూర్ణ గీతలో ప్రథమ బహుమతి గెలిచినటువంటి వాళ్ళకి. అలా గత 60 సంవత్సరాలుగా గీత సేవ చేస్తున్నారు వారు. ఈ మధ్య మన అదృష్టకారణంగా మన విశాఖ పబ్లిక్ లైబ్రరీకి ఎదురుకుండా ఉండేటువంటి అపార్ట్మెంట్స్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మన శంకరమఠంకి రెగ్యులర్గా రావడం, పిల్లలకి భగవద్గీత చెప్తాననడం, ప్రతి ఆదివారం కూడా పిల్లలకి వచ్చి ఒక గంటన్నర సేపు భగవద్గీత చెప్తున్నారు. అప్పుడు 2-3 అధ్యాయాలు పిల్లలు బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు మచ్చుకు ఒక అధ్యాయం 12వ అధ్యాయం పిల్లలందరూ కలిసి చదువుతారు. వినండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. అక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచిద్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహబద్ధిర్వాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేవైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ భవామి న చరాత్ పార్థ మయ్యావేశితచేతసాం మయ్యేవ మన అధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అథ చిత్తం సముజ్ఞాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అథైవ తద్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కర్యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పితమనో యద్భిః యో మద్భక్తः స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః. హర్షామర్షభయోద్వేగైః ముక్తో
यस्य च मे प्रियः अनपेक्षशुचिर्दक्षः उदासीनो गतव्ययः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तु धर्मौनि सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ये तु धर्मामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धधाना मत्परमा भक्तास्तेतीव मे प्रियः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम 12ोऽध्यायः कृष्णार्पणमस्तु। మిగిలిన వేద పండితులు విద్యార్థులు కూడా పైకి రావాల్సిందిగా, జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఘనపాఠి గారిని, వేదుల శివప్రసాద్ గారిని, భవానీ శంకర్ గారిని కోరుతున్నాం. భవానీ శంకర్ శర్మ గారిని, వేదుల శివప్రసాద్ గారిని, ఘనపాఠి గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం ఉద్దీప్యస్వజాతవేదో పఠన్నిరడితిం మమ పశుగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా మానో హిగుంసి జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ. భీమశంకరం గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం వివరాలు. మొదట వేదస్వస్తి ప్రారంభిస్తారు. వెంకటేశ్వర గణపతి గారి ఆధ్వర్యంలోను వారి సోదరులు భీమశంకర శాస్త్రి గారు అండ్ ఇతర వేద పండితులతో వేదస్వస్తి జరుగుతుంది. మధ్యలో కొద్దిగా బ్రేక్ కింద బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య వైభవం గురించి కొంతసేపు ప్రసంగిస్తారు. తర్వాత వేదస్వస్తి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది కార్యక్రమ వివరం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. చాలా చక్కటి పర్వదినము, పండుగ, వైశాఖ శుక్ల పంచమి, శంకరాచార్య స్వామి వారి జయంతి మహోత్సవం సందర్భంగా మన శంకరమఠంలో చాలా కాలంగా వేదసభా కార్యక్రమం చేయడం అనేటువంటిది అలవాటుగా వస్తూ ఉన్నది. ఆ సభా కార్యక్రమం వేదస్వస్తి కార్యక్రమం ప్రారంభం జరుగుతోంది. అందరూ శ్రద్ధగా విని ఆ వేద పురుషుని యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ఓం గణానాన్ వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం స ఇజ్జనేన సవిశాస జన్మనాస పుత్రైర్వాజం భరతే సనాదృభిః యః పితరమావివాసతి శ్రద్ధామనాహవిషా బ్రహ్మణస్పతిం ససుష్ఠుభాసార్క్వతా గణేన ఫలగూరురోజ ఫలికగూరవేణ
यशोदः कनिक्रदद्वावशतेरुदाजत् मरुतो यद्धवो दिवो यावः शर्मा वर्षभस्तु विश्वान् दाता वसूनां पुरुहूतो अर्हन् सहस्राक्षो गोत्रभिद्वज्रबाहुरस्मासु देवो द्रविणं दधातु येतेर्यमन् बहवो देवयानाः पन्थानो राजन् दिव आचरन्ति तेभिर्नो देवमहि शर्म यच्छ शन्न एधिद्विपदेशं चतुष्पदे ग्रमङ्गिरोभिर्गृणानो विपर्वतस्य दृगोहितान्यैरत् यद्रोधागुंसि कृत्रिमाण्येषा गुंसोमस्य तामद इन्द्रश्चकाराग्रेण विमिमायमानैर्वज्रेण खान्यप्रणन्नदीना सृजत्पथिभिर्दीर्घयाथैः सोमस्य तामद इन्द्रश्चकारा विद्वागो अस्य बन्धुं विश्वानि देवो जनिमा विभक्ति ब्रह्मण उज्जभारमध्यान्नीचादुच्चा स्वधयाभिप्रतस्थौ महान्महे अस्तभायद्विजातोऽद्यागो सद्मपार्थिवञ्जरजः समुद्रादाष्टजनुषाभ्यग्रं बृहस्पतिर्देवता यस्य सम्राट् अग्रमभ्यर्त्योजसा बृहस्पतिमाभिवासन्ति देवाः बलं विपुरो दर्दरीति कनिक्रदत्सुवरपोजिगाय हिरण्यगर्भ आपोहयत् प्रजापते पुत्रः पितरको समातरको ससूनिर्भुवत्स भुवत् पुनर्मखः दण्डरिक्षको ससुवः स विश्वा भुवो अभवत् स आभवत् चित्रं सम्प्रत्नवन्नवीहसाज्ञेद्युम्नेन संयता भानुना व्याभेदशश्वतस्करहस्ते दधानो नर्या पुरूणि निर्भुवद्रयिपतिरयेणागो सत्रा चक्राणो अमृतानि विश्वा हिरण्यपाणिभूतये सभितारमुपह्वये देवता पदम् वाममद्य सभितर्वाममुष्वो दिवे दिवे वाममस्मभ्यगुंसावी वामस्य हि क्षयस्य देव भूरेरयाधिया वामभाजस्यामा मणित्था पर्वतानां खिद्रं बिभर्षि पृथिवी या भूमि प्रवत्वति मह्नाजिनोषि महिनी सोमासस्त्वा विचारिणि प्रतिष्ठो भञ्जक्तुभिः या वाजन्न हेषन्दम्बेरुमस्यर्जुनी अनुदरेण सख्या सचेययो मानरिष्येद्धर्यश्वपीतः अयं यः सोमोऽन्यथा यस्मे तस्मा इन्द्रं प्रतिरमें यच्छा आपान्दमन्यस्त्रबलप्रभर्माधुनिश्चिबीभाञ्छरुभागोर्येषि सोमो विश्वान्यतसावनानि नार्वागिन्द्रं प्रतिमानानि देभुः प्रसुवानः सोमर्दयुश्चिकेतेन्द्राय ब्रह्मजपदग्निरर्चन् प्रशायन्दासि शवसस्तुरस्यान्दर्यच्छ गृणते धर्त्रन्द्रुगुहा समाधस्ते मदञ्च शुष्मयञ्च ब्रह्मनरो ब्रह्मकृतः सपर्यन्मो वायत्तुरते सोमचक्षास्तत्रेदिन्द्रो दधते भृत्सुतुर्या षण्डे विष्णवास आकृणोमि तन्मे जुषस्व शिपिविष्टहव्यम् वर्धन् दुत्वा सुष्ठुतयो गिरो मे यूयं पादस्वस्तिभिः सदा नः प्रदत्ते अद्य शिपिविष्टनामार्यस्य गुंसामि भयुनानि विद्वान् गृणामि तव समतवीयान् क्षयन्दमस्य रज
रजसः परागे किमित्ते विष्णो परिचक्ष्यं भूत्प्रयद्वभक्षेषि पिविष्टो अस्मि मावर्पो अस्मदपगूह एतद्यदन्यरूपः समिथे बभूथा अग्ने दादाशुषे रयिं वीरवन्तं वरीणसं ऋषिहिनः सूनुमतः दानो अग्ने शतिनो दासहस्रिणो धुरोरवायज्ञश्रुत्या अपावृधि प्राचीद्या वा पृथिवी ब्रह्मणा कृधि सुवर्णशुक्रमुषसो विदिद्युदुः द्रविणं वीरपेशा अग्निर्षय्यः सहस्रासनोति हव्यमातदानाग्नेर्धामानि विभृता पुरुत्रा मानमर्धिरातो भरा भूदन्तनूररेवा शुचिहिरण्यम् तत्ते रुक्मो न रोचत स्वधावः चन्द्रसर्पिषो दर्वी श्रीणेश आसनी उत्पुपूर्या उक्थेषु शवसस्पत इषज्ञस्तोत्रभ्य आभरा वायो शतको हरिणायुवस्वपोष्याणा ते सहस्रिणो रथ आयातु पाजसा भर्यासिदाश्वागो समच्छानि युद्धर्वाय विष्टये दुरोणे विनोदयगो सुभोज संयुवेहनि वीरभद्गव्यमश्वियञ्जराधः रेपतीर्नः सधमाद इन्द्रे सन्दतु विवाजा सममन्दो याभिर्मदेमा रेवागो इद्रेवतस्तोता स्यात्त्वावदो मघो नः प्रेदु हरिवश्रुतस्य य इमा विश्वा भुवनानि जिह्वदृशिर्होतानि शसादापितानः द्रविणमिच्छमानः परमच्छदो वर आविवेश विश्वकर्मा मनसा यद्विहाया धाता विधाता परमोत संदृग् तेषामिष्टानि समिषामदन्ति यत्र सप्तऋषीन् वर एकमाहु यो नः पिता जनिता यो विधाता यो नः सतो अभ्यासज्जजाना यो देवानान्नामधा एक एव तगो सम्प्रश्न्यं भुवनायन्त्यन्या आयचन्द्रद्रविढगो समस्मारशयः पूर्वे जनितारो न भूना सूर्ता रजसो विमाने ये भूतानि समगृह्णन्निमहनि मतं विदाथय इदं जजानान्यद्युष्माकमन्तरं भवाति हारेण प्रावृता जल्प्या च सुदृप उक्थ चाशश्चरन्ति परो देवा पर एना पृथिव्या परो देवेभिरसुरैर्गुहायत् तद्गस्वेद्गर्भं प्रथमं दध्र आबो यत्र देवाः समगच्छन्त विश्वे तमिद्गर्भं प्रथमं दध्र आपो यत्र देवाः समगच्छन्त विश्वे अजस्य नाभावध्येकमर्पितं यस्मिन्निदं विश्वं भुवनमधिश्रितम् विश्वकर्मा यजनिष्ठदेव आदित्यन्धर्वो अभवद्वितीयः प्रदेयः पिता जनितौषधीनामपाङ्गर्भं यदधात् पुरुत्रा चक्षुषः पिता मनसा हि धीरो घृतमेने अजनन्नमाने दन्ता अददृगो हन्त पूर्व आदित्या वा पृथिवी अप्रथेता विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्त उत विश्वतस्पाहुभ्यान्नमति सम्पदत्रैर्त्या वा पृथिवी जनयन् देव एका किग्स्विदासीदधिष्ठानमारम्भणं गतमत्स्वित् किमासीत् भूमिं जनयन् विश्वकर्मा विद्यामौर्णो
तन्महिना विश्वजक्षा स्वेद्वरङ्गवसवृक्ष आसीद्यतो द्यावा पृथिवीनिष्टदक्षुः मनीषिणो मनसा पृच्छते दुदभ्यदभ्यतिष्ठद्भुवनानि धारयन् याते धामानि परमाणि यावमाया मध्यमा विश्वकर्मन्नुते मा शिक्षा सखिभ्यो हविषस्वधावस्वयं यजस्वतनुवञ्जुषाणः वाचस्पतिं विश्वकर्माणमूतये मनोयुजं वाजे अद्याहुवेमा स नो नेदिष्ठा हवनानि जोषते विश्वशम्भोरवसे साधुकर्मा विश्वकर्मणो हविषा भावृधानः स्वयं यजस्वतनुवञ्जुषाणः त्वन्ये अपि तस्य पत्ना इहास्माकं मघवा सूरिरस्तु विश्वकर्मणो हविषा वर्धनेन त्रातारविन्द्रमकृणोरवध्यम् तस्मै विषः समनमन्दपूर्वीरयमुग्रो विहव्यो यथा सद् समुद्राय भयुनाय सिन्धूनां पतये नमः नदीनागो सर्वासां मित्रे जुहुता विश्वकर्मणे विश्वामर्त्यगो हविः ॐ आमे मे गृहाः भवन्तु भवन्त्वा प्रजा प्रयामे प्रजेति प्राजा मायज्ञः यज्ञो विशतो वीर्यावानिति वीर्यावान् आपो देवी आविशन्तु सहस्रस्य मा भूमा ग्रहः भवतु पुरोरुक्स्तुतशस्त्रे शस्त्रे मा शस्त्रे इति स्तुता शस्त्रे विशतागो समीची इति समीची आदित्या रुद्रा वसवः वसवो मे सहस्रस्य मा भूमा हासीदिति हासीत् अग्निष्टोमो विशतु अग्निष्टोम इत्यग्निस्तोमः विशतोक्ष्यः अतिरात्रः अतिरात्रो अतिरात्र इत्यति रात्रः विशत्वापि शर्वरः शर्वर इत्यापि शर्वरः तिरो अह्नियामा तिरो अह्निया इति तिरः अह्नियाः सुहुता इति सुहुतः विशन्तु सहस्रस्य मा भूमा हासीदिति हासीत् अंगिरस्तमाश्यामतङ्गाममग्ने विश्वा आशाः अनुमतिरन्विदनुमते त्वं कामो भूतश्च कामस्तदग्रे ब्रह्मज्ञानं पिताभिराजा यज्ञो रायो यज्ञः आपो भद्रादिति पश्यामि तुभ्यं भरन्ति यो देव्यः पूर्वं देवा अपरेण प्राणापानौ जवाग्स्विष्टं हरिः ॐ वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्त्युस्तं नमामि गजाननं शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः
విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సభాయే నమః. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైతవాసన అని చెప్తారు. శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి అద్వైతం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది అంటే అది ఈశ్వరానుగ్రహానికి సంకేతం. ఆ రీతిగా వేదం, వేదాంతము ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఇంతమంది చేరారు అంటే అది భగవద్ అనుగ్రహం మన పైన ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మన విశాఖ నగరానికి కనిష్ఠికాధిష్ఠితులైనటువంటి వేద పండితులు ఘనపాఠి గారు, ఆయన ఆమె గృహాభవంతో ఒక మంచి అనువాకం చెప్పారు. అందులో అగ్నిహోత్రం గురించి, అగ్నిష్టోమం గురించి చాలా వివరించబడింది శృత్యుక్తంగా. ప్రజాపతిర్యజ్ఞాన సృజత. మొదట బ్రహ్మగారు యజ్ఞాలను సృజించారు. ఆ యజ్ఞాలు సృజించినప్పుడు ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క ఫలాన్ని చెప్పారు. అగ్నిష్టోమని, అతిరాత్రమని, ఆప్తోర్యామని, శాంతమని, రాజసూయమని, వాజపేయమని, ఇలాగా అనేక యజ్ఞయాగ కృతువులవి ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కూడా ఆచరించడం అది ఈ సమయంలో అందరికీ అసాధ్యం. అయితే బ్రహ్మగారికి అందరి యందు విశేషమైన దయ ఉంది. ఆ దయచేత అందులోనూ మొట్టమొదట ప్రజాపతి బ్రహ్మగారు ఏదైతే సృజించారో, అంటే అగ్నిష్టోమ యాగం చేయాలి అంటే కూడా ముందు అగ్నిహోత్రం చేయాలి. కనుక ఆయన ఏం చెప్పారు అంటే, ప్రజాపతిర్యజ్ఞాన సుజదాగ్నిహోత్రంచ అగ్నిష్టోమంచ పౌర్ణమాసీంచోక్తించ మావాస్య అంచాతరాత్రంచ తానుదమమ్మీత యావదగ్నిహోత్రమాసీత్ తావానగ్నిష్టోమః అని. ఎవరైతే అగ్నిహోత్రం ఆరాధన చేస్తారో వారికి అగ్నిష్టోమ ఫలం కూడా సిద్ధిస్తుంది. అలాగే పౌర్ణమాసికి చేయవలసినటువంటి ఇష్టి కానీ, అలాగే అమావాస్య చేయాల్సిన దర్శ కానీ, ఇలా చేస్తే పౌర్ణమాసి చేయడం చేత ఉక్త్యం అతిరాత్రం అన్నారు. అతిరాత్రం చేస్తే, ఉక్తి చేస్తే అతిరాత్రం చేసినటువంటి ఫలం వస్తుంది అని బ్రహ్మగారు నిర్దేశం చేశారు. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏమిటంటే, మహాయజ్ఞయాగాది కృతువులు చేస్తే వచ్చే ఫలం కేవలం ఇంత లఘుమాత్రంగా చేసే అగ్నిహోత్రం కానీ, అది కూడా కష్టమైనప్పటికీ ఈ కాలంలో, కానీ బ్రహ్మగారు చెప్పారు కదా, అగ్నిహోత్రము అలాగే ఈ దర్శ ఇవి చేస్తే అంత ఫలం ఎలా సిద్ధిస్తుందని. మహాతాత్పర్యాలకి ఈ ఉదాహరణగా బయలుదేరినటువంటి ఈ అర్ధవాద వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ అర్ధవాద వాక్యాలు మహాతాత్పర్యాన్ని మనకి అవగతం అవడానికి, సుబోధకంగా వాటి యందు మనకి ఒక రుచి ఏర్పాటు చేయడానికి ఉపకరిస్తూ ఉన్నవి కనుక ఇవి కూడా ఆ ఫలాన్ని సిద్ధింపజేస్తూ ఉన్నాయి. ఈ వేదాంతం అంతా ఎందుకు చెప్తున్నారండి అంటే, శంకరాచార్యుల వారు వేదాంతం అందరికీ అర్థం కాని విషయం, అటువంటి విషయాన్ని చాలా సులభతరంగా, సరళంగా, చాలా అందరూ కూడా ముఖ్యంగా స్త్రీలు, బాలురు అందరూ కూడా స్తోత్రాలు పఠిస్తే అంతటి పుణ్యము, అంతటి తత్వము ఉన్నటువంటి స్తోత్రాలని మనకు అందించారు. భజగోవింద స్తోత్రం కానీ, అన్నపూర్ణ అష్టకం కానీ, లేకపోతే గంగాదేవి స్తోత్రం కానీ, నిర్వాణ షట్కం కానీ, మనీషా పంచకం కానీ, కౌపీన పంచకం కానీ, ఇలాగా మనం ఏ స్తోత్రాలను చూసినా కూడా ఆ స్తోత్రాలని కూడా మనందరికీ కూడా చాలా సులభమైనటువంటి విషయాల్ని
అంటే చాలా కష్టతరమైన విషయాలను చాలా సులభంగా బోధిస్తూ ఉన్నాయి. ఆ విధంగా బ్రహ్మగారు మనకి ఎటువంటి ఉపకారం చేశారో అటువంటి ఉపకారమే ఈశ్వర రూపకంగా శంకర సాక్షాత్ అన్నట్టుగానే ఆ పరమేశ్వర రూపంగా మనకి శంకరాచార్యుల వారు అనేక స్తోత్రాలను అందించారు. అందులో ముఖ్యంగా ఉపనిషత్తుల గురించి ఆయన చెప్పారు. స్తోత్రాలే కాకుండా ఉపనిషత్తుల గురించి చెప్పారు. ముందు అద్వైతం ప్రతిపాదించినప్పుడు ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. నిజంగా దీని గురించి చెప్పడానికి సమర్థత అనే ప్రశ్న వస్తే అది వేరే కథ. ఎందుచేత అంటే రేపటి రోజున ప్రజాస్వామ్యంగా చాలా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగే పరిస్థితి. ఇప్పుడు ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య తెలుసుకుని రేపు మేము చేయవలసిన పని చేయమేమో అనే ఆందోళన ఎవరికీ అవసరం లేదు. ఎందుచేత అంటే అంత వేదాంతంగా నేను చెప్పలేను. అలాగే అలానే వేదాంతం చెప్పరా అంటే మెట్ట వేదాంతం అని ఆ నాచు ఉంటుంది, నాచు కాలు వేస్తే జారిపోతారు, నదిలో పడిపోతారని ఆ జాగ్రత్త చెప్పడం వరకు మెట్ట వేదాంతంగా మాట్లాడగలనేమో. ఆ రకంగా శంకరాచార్యుల వారి యొక్క భాష్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎంత కష్టమో అంటే ఆయన చెప్పిన భాష్యానికి మళ్ళీ వార్తికాలు సురేశ్వరాచార్యుల వారు రాశారట. వార్తికం అంటే భాష్యాన్ని అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ దానికి వార్తికం రాస్తారు. ఆ వార్తికానికి కూడా అర్థం చేసుకోవాలంటే గురువులు కావాలి. అంతటి దుర్గ్రాహ్యమైనటువంటి విషయాలు. అయితే పరమాచార్యుల వారు అందరికీ కూడా సుబోధకంగా ఉండే విధంగా ఈ విషయాల్ని చాలా సరళతరం చేశారు. లక్ష్మణావధాని గారిని ఒక పండితులు ఉండేవారు, కృష్ణా జిల్లా. ఆయన పరమాచార్యుల వారి చేత నిర్దేశింపబడినటువంటి గుంటూరు వేదమండల ప్రవర్ధక సభ క్షీణదశలో వేదం ఉన్న కాలంలో పరమాచార్యుల వారు గుంటూరులో ఈ యొక్క సభని ప్రారంభం చేశారు. ఆ ప్రారంభం చేసినప్పుడు అందులో మొట్టమొదట పరీక్షించినటువంటి వారు లక్ష్మణావధానులు గారు. ఆయన వేదాంత అలాగే వేదాంగ షడ్దర్శనాలని షట్శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి వారు. ఆయన ఒకసారి పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి సన్యసించాలి ఉంది అని కోరుకున్నారు. అంటే జ్ఞానం చాలా అధికంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రపంచం యొక్క మూలస్థితి తెలుసుకుని అలాగే బాహ్యంగా ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో దాన్ని దర్శించి తరించాలి అనేటువంటి జిజ్ఞాస మొదలవుతుంది. అందుచేత లక్ష్మణావధాని గారు పరమాచార్యుల వారు అన్నప్పుడు కొంతకాలం సమయం పడుతుంది అని సూచించారు. ధర్మిలా కొంతకాలం తర్వాత 25 సంవత్సరాలు అయిన తర్వాత పరమాచార్యుల వారు ఆంధ్రదేశ యాత్రలోకి వచ్చారు. ఆంధ్రదేశ యాత్రకి వచ్చినప్పుడు ఆ ఆంధ్రదేశ యాత్రలో లక్ష్మణ అవధాని గారు మొత్తం ఆ కార్యక్రమం అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నారు, పర్యటన అంతా. అలా చూస్తున్న సమయంలో సతారా అనేటువంటి ఊరిలో పరమాచార్యుల వారు లక్ష్మణావధాని గారితో అన్నారు, సన్యాసాశ్రమం తీసుకుంటా అన్నావు కదా అని. ఆయనే గుర్తు చేశారు పరమాచార్యుల వారు. అంటే మనం పెద్దల దగ్గర ఒక విషయం చెప్పిన తర్వాత ఆయన ఆ విషయం మర్చిపోయి ఉంటారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు ఆ విషయం మర్చిపోరు. ఆ యోగ్యత వచ్చే వరకు వాళ్ళు వేచి ఉంటారు. ఆ విధంగా లక్ష్మణ యతీంద్రులు అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ లక్ష్మణావధాని గారిని ఆయన చెప్పారట, ఏమనంటే అమ్మగారి చేత లక్షవర్తి వ్రతము గోదానము చేయించేవా అని అడిగారు పరమాచార్యుల వారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి స్త్రీమూర్తి కూడా లక్షవర్తి వ్రతము గోదాన వ్రతము కూడా స్త్రీలకు చాలా ముఖ్యాతి ముఖ్యమైన విషయములు. పరమాచార్యుల వారు చెప్పారు, నువ్వు సన్యాసం తీసుకోవాలి అనుకుంటున్నావు, కానీ ఇంకా చాలా ముఖ్యమైన బాధ్యత ఒకటి ఉన్నది. నీవు సంకల్పం చేసావు కదా, ఆ సంకల్పం తీర్చుకో, నెరవేర్చుకో అని. హుటాహుటిగా ఆయన ఇంటికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకుని ఆ తదుపరి పరమాచార్యుల వారి దగ్గరికి రావడం, ఆయన ఒక సన్యాసి చేత యతీంద్రుల చేత ఆయనకి సన్యాసం
యోగపట్టా ఇప్పించడం జరిగింది. తదుపరి ఆ లక్ష్మణ యతీంద్రులు, ఆయన పేరే జనార్దనానంద సరస్వతి స్వామివారు, వారు కాశీలో చాలా కాలం ఉన్నారు. తర్వాత ఎక్కువ కాలం ఎక్కడ ఉన్నారు అంటే మన విశాఖపట్నం శంకర మఠంలో ఉన్నారు. ఆయనే జనార్దనానంద సరస్వతి స్వామివారు. ఆయన తదుపరి శ్రీశైలంలోనే ఆయన యొక్క కాలాన్ని ఈశ్వరార్పణ చేసుకుని బ్రహ్మీభూతులయ్యారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే విశాఖపట్నం అనేటువంటిది కాశీ తుల్యము, అలాగే శ్రీశైల తుల్యము అని. ఎందుచేత అంటే లక్ష్మణ యతీంద్రుల వారు వేదశాస్త్ర షడంగ షడ్దర్శనాలన్నింటినీ చేసి ఆ తర్వాత ఆయన కాంచీనగరంలో స్వామివారి సమక్షంలో కాశీలో తర్వాత శ్రీశైలంలో ఉన్నారు. తదుపరి ఎక్కువ ఎక్కకాలం ఉండాలనిపించింది ఆయనకి అంటే పరమాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి ఈ పాదుకల సమీపంలో. కనుక ఈ పాదుకలు ఎవరివి? శంకరాచార్యులు వారివి. కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలం శంకరాచార్యుల వారి పాదుకలు మాత్రం ప్రతిష్ఠ చేయడం చేత ఇక్కడ అంత శక్తి ఉన్నది. ఇది పరమ దివ్యమైనటువంటి క్షేత్రం. కనుక ఈ క్షేత్రంలో ఏ కొద్దిపాటి మనం ప్రయత్నపూర్వకంగా సత్కార్యం ఆచరించినా దానివల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. నిర్వాణ షట్కంలో శంకరాచార్యులు వారు చెప్తారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్తూ ఎన్నెన్నో శ్లోకాలను చెప్తారు. ఆ శ్లోకాల్లో గంగా జలలవ కణికాపీత అని, జన్మ లభించిన తరువాత ఒక్కమారైనా సరే గంగా జలాన్ని పానం చేయాలి. అలాగే మహావిష్ణువుని కీర్తించాలి అని, శివుణ్ణి దర్శించాలి అని. ఇవన్నీ చేసినట్లయితే యమేన న చర్చ, కనుక యముడి గురించి చర్చ అవసరం లేదు అని. కనుక ఇలాగ ఎన్నెన్నో శ్లోకాలని, తత్వాలని, వేదాంత విషయాలని మనకి జగద్గురులైనటువంటి శంకరాచార్యులు వారు ప్రబోధించారు. వారి యొక్క మార్గానుసారంలో వేదో నిత్యమధీయదాం తదుదితం కర్మస్వనుష్ఠీయదాం అన్నట్లుగా ఇక్కడ వేదాధ్యయనం, అలాగా వేదోక్తమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండడం, తద్వారా గురువుల యొక్క పెద్దల యొక్క అనుగ్రహం పొందడం అనేది మనకి జరుగుతూ ఉన్నది. అందుచేత ఈ యొక్క శంకరాచార్య జయంతి నాడు ఆయన వైభవాన్ని మనం ఒకమారు ఈ విధంగా తెలుసుకుంటూ ఇటుపైన వేదస్వస్తి కార్యక్రమంతో ఈ కార్యక్రమం సమాపనం చేసుకుంటాం. స్వస్తి. ఓం ప్రాజాయతాజాయత ప్రప్రాజాయత తస్మాత్ తస్మాదజాయత ప్రప్రాజాయత తస్మాత్ తస్మాత్ తస్మాదజాయతాజాయత తస్మాదేవైవ తస్మాదజాయతాజాయత తస్మాదేవా తస్మాదేవైవ తస్మాత్ తస్మాదేవ యజమానో యజమాన ఏవ తస్మాత్ తస్మాదేవ యజమానః యజమానో యజమాన ఏవైవ యజమానో మిథునేన మిథునేన యజమాన ఏవైవ యజమానో మిథునేన యజమానో మిథునేన మిథునేన యజమానో యజమానో మిథునేన ప్రప్రమిథునేన యజమానో యజమానో మిథునేన ప్రమిథునేన మిథునేన ప్రజాయతే జాయతే ప్రమిథునేన మిథునేన ప్రజాయతే జాయతే జాయతే ప్రప్రజాయతే వేదో వేదో జాయతే ప్రప్రజాయతే వేదః జాయతే వేదో వేదో జాయతే జాయతే వేదోస్య వేదో జాయతే జాయతే వేదోసి వేదోస్య వేదో వేదోసి విత్తిర్విత్తిరసి వేదో వేదోసి విత్తిః విత్తిర్విత్తిరస్య విత్తిరస్య విత్తిరస్య విత్తిరసి విత్తిరస్య విత్తిర్విత్తిరసి విధేయ విధేయాసి విత్తిర్విత్తిరసి విధేయా విధేయ విధేయాస్య విధేయేతి విధేయాస్య విధేయేతి విధేయేతి విధేయ విధేయేత్య
हेतीत्याह हेतिभिधेयभिधेयेत्याह हेतीत्याह वेदेन वेदेनाहेतीत्याह वेदेना आह वेदेन वेदेनाह वेदेन वै वै वेदेनाह वेदेन वै वेदेन वै वै वेदेन वेदेन वै देवा देवा वै वेदेन वेदेन वै देवा वै देवा देवा वै वै देवा असुराणामसुराणां देवा वै वै देवा असुराणां देवा असुराणामसुराणां देवा देवा असुराणां वित्तं वित्तमसुराणां देवा देवा असुराणां वित्तम् असुराणां वित्तं वित्तमसुराणामसुराणां वित्तं वेद्यं वेद्यं वित्तमसुराणामसुराणां वित्तं वेद्यम् वित्तं वेद्यं वेद्यं वित्तं वित्तं वेद्यमविन्दन्ता विन्दन्त वेद्यं वित्तं वित्तं वेद्यमविन्दन्ता वेद्यमविन्दन्ता विन्दन्त वेद्यं वेद्यमविन्दन्त तत्तदविन्दन्त वेद्यं वेद्यमविन्दन्त तत् अविन्दन्त तत्तदविन्दन्ता विन्दन्त तद्वेदस्य वेदस्य तदविन्दन्ता विन्दन्त तद्वेदस्य वेदस्य वेदस्य तत्तद्वेदस्य वेदत्वं वेदत्वं वेदस्य तत्तद्वेदस्य वेदत्वं वेदस्य वेदत्वं वेदत्वं वेदस्य वेदस्य वेदत्वं यद्यद्यद्यद्वेदत्वं वेदस्य वेदस्य वेदत्वं यद्यद् वेदत्वं यद्यद्यद्वेदत्वं वेदत्वं यद्यद्भ्रातृव्यस्य भ्रातृव्यस्य यद्यद्वेदत्वं वेदत्वं यद्यद्भ्रातृव्यस्य वेदत्वमिति वेदात्वं यद्यद्भ्रातृव्यस्य भ्रातृव्यस्य यद्यद्यद्भ्रातृव्यस्याभिध्यायेदभिध्यायेत् भ्रातृव्यस्य यद्यद्यद्भ्रातृव्यस्याभिध्यायेत् यद्यदिति यद् भ्रातृव्यस्याभिध्यायेदभिध्यायेत् भ्रातृव्यस्य भ्रातृव्यस्याभिध्यायेत् तस्य तस्याभिध्यायेत् भ्रातृव्यस्य भ्रातृव्यस्याभिध्यायेत् तस्य अभिध्यायेत् तस्य तस्याभिध्यायेदभिध्यायेत् तस्य नाम नाम तस्याभिध्यायेदभिध्यायेत् तस्य नाम अभिध्यायेदित्यभिध्यायेत् तस्य नाम नाम तस्य नाम गृह्णीयात् गृह्णीयान्नाम तस्य नाम गृह्णीयात् नाम गृह्णीयात् गृह्णीयान्नाम नाम गृह्णीयात् तत्तद्गृह्णीयान्नाम नाम गृह्णीयात् तद् गृह्णीयात् तत्तद्गृह्णीयात् गृह्णीयात् तदेवैव तद्गृह्णीयात् गृह्णीयात् तदेवा तदेवैव तत्तदेवास्यास्यैव तत्तदेवास्य देवास्यास्यैवैवास्य सर्वगो सर्वमस्यैवैवास्य सर्वम् अस्य सर्वगो सर्वमस्यास्य सर्वं वृङ्दे वृङ्दे सर्वमस्यास्य सर्वं वृङ्दे सर्वं वृङ्दे वृङ्दे सर्वगो सर्वं वृङ्दे घृतवन्दं घृतवन्दं वृङ्दे सर्वगो सर्वं वृङ्दे घृतवन्दं वृङ्दे घृतवन्दं घृतवन्दं वृङ्दे वृङ्दे घृतवन्दं गुलायनं गुलायनं घृतवन्दं वृङ्दे वृङ्दे घृतवन्दं गुलायनं घृतवन्दं गुलायनं गुलायनं घृतवन्दं घृतवन्दं गुलायनको रायो रायः कुलायनं घृतवन्दं घृतवन्दं गुलायनको रायः घृतवन्तमिति घृतवन्तं कुलायनको रायो रायः कुलायनं गुलायनको रायस्पोषं पोषको रायः कुलायनं गुलायनको रायस्पोषं रायस्पोषं पोषको रायो रायस्पोषको सहस्रिणको सहस्रिणं पोषको रायो रायस्पोषको सहस्रिणं पोषको सहस्रिणको सहस्रिणं पोषं पोषको सहस्रिणं वेदो वेदः सहस्रिणं पोषं पोषको सहस्रिणं वेदः सहस्रिणं वेदो वेदः सहस्रिणको सहस्रिणं वेदो ददातु ददातु वेदः सहस्रिणको सहस्रिणं वेदो ददातु वेदो ददातु ददातु वेदो वेदो ददातु वाजिनं वाजिनं ददातु वेदो वेदो ददातु वाजिनं ददातु वाजिनं वाजिनं ददातु ददातु वाजिनमिति वाजिनं ददातु ददातु वाजिनमिति वाजनमितीति वाजनं वाजनमित्याह हेति वाजनं
इत्याह हेतीत्याह प्रप्राहेतीत्याह प्राह प्रप्राह प्रसहस्रगो सहस्रं प्राह प्रसहस्रं प्रसहस्रगो सहस्रं प्रसहस्रं पशून् पशून् सहस्रं प्रसहस्रं पशून् सहस्रं पशून् पशून् सहस्रगो सहस्रं पशूनाप्नोत्याप्नोति पशून् सहस्रगो सहस्रं पशूनाप्नोति पशूनाप्नोत्याप्नोति पशून् पशूनाप्नोत्याप्नोति पशून् पशूनाप्नोत्याप्नोत्यास्याप्नोत्यास्याप्नोत्यास्यास्यास्य प्रजायामस्यास्य प्रजायामस्यास्य प्रजायां भाजी भाजी प्रजायामस्यास्य प्रजायां भाजी 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 प्रजायां भाजी जायते जायते भाजी प्रजायां भाजी जायते प्रजायामिति प्राजाया भाजी जायते जायते भाजी भाजी जायते यो जायते भाजी भाजी जायते यः जायते यो जायते जायते य एवमेवं यो जायते जायते य एवं य एवमेवं यो य एवं वेद वेदैवं यो य एवं वेद एवं वेद वेदैवमेवं वेद वेदेति वेद बृहस्पति सुदस्य ते बृहस्पति सुदस्य ते इन्दो ते बृहस्पति सुदस्य ते इन्दो बृहस्पति सुदस्येति बृहस्पति सुतस्य इन्दो ते इन्दो इंद्रियावत इन्दो ते इन्दो इंद्रियावतः इंद्रियावत इन्दो इंद्रियावतः पत्नीवन्दम् इंद्रियावत इन्दो इंद्रियावतः पत्नीवन्दम् इन्दो इति इंद्रियावतः पत्नीवन्दम् इंद्रियावतः पत्नीवन्दं ग्रहं पत्नीवन्दम् इंद्रियावतः पत्नीवन्दं ग्रहम् इंद्रियावत इति पत्नीवन्दं ग्रहं पत्नीवन्दं ग्रहं गृह्णामि ग्रहं पत्नीवन्दं ग्रहं गृह्णामि वन्दमिति पत्नी वन्दम् ग्रहं गृह्णामि ग्रहं गृह्णामि यज्ञा अर्घ्ना गृह्णामि ग्रहं गृह्णामि यज्ञा गृह्णाम्यग्ना अग्ना गृह्णाम्यग्ना पत्नी वा अग्ना गृह्णाम्यग्ना पत्नी वा अर्घ्ना पत्नी वा अर्घ्ना पत्नी वा सजो पत्नी वा अर्घ्ना पत्नी वा सजो पत्नी वा पत्नी वा सजोर्देवेन सजो पत्नी वा सजोर्देवेन पत्नी वा इति पत्नी वा सजोर्देवेन सजोर्देवेन त्वष्टा देवेन सजोर्देवेन त्वष्टा सजोरिति साजु देवेन त्वष्ट्रा
त्वष्ट्रा देवेन देवेन त्वष्ट्रा सोमगुं सोमं त्वष्ट्रा देवेन देवेन त्वष्ट्रा सोमं त्वष्ट्रा सोमगो सोमं त्वष्ट्रा त्वष्ट्रा सोमं पिब पिब सोमं त्वष्ट्रा त्वष्ट्रा सोमं पिब पिब सोमगुं सोमं पिब स्वाहा स्वाहा पिब सोमगुं सोमं पिब स्वाहा पिब स्वाहा स्वाहा पिब पिब स्वाहा स्वाहेति स्वाहा यष्मानीतो अभयम् अभयं यष्मानीतो यष्मानीतो अभयं ज्योतिर्ज्योतिरभयं यष्मानीतो यष्मानीतो अभयं ज्योतिः अभयं ज्योतिर्ज्योतिरभयम् अभयं ज्योतिरश्यामश्यां ज्योतिरभयमभयं ज्योतिरश्याम् ज्योतिरश्यामश्यां ज्योतिर्ज्योतिरश्यामित्याश्यामित्याश्यामित्यानामादित्यानामादित्यानामवसानोतनेन नूतनेनावसादित्यानामादित्यानामवसानोतनेन नूतनेन नूतनेन वसा नूतनेन सक्षीमहि सक्षीमहि नूतनेन वसा नूतनेन सक्षीमहि नूतनेन सक्षीमहि सक्षीमहि नूतनेन नूतनेन सक्षीमहि शर्मणा शर्मणा सक्षीमहि नूतनेन नूतनेन सक्षीमहि शर्मणा सक्षीमहि शर्मणा शर्मणा सक्षीमहि सक्षीमहि शर्मणा शन्तमेन शन्तमेन शर्मणा सक्षीमहि सक्षीमहि शर्मणा शन्तमेन शर्मणा शन्तमेन शन्तमेन शर्मणा शर्मणा शन्तमेन शन्तमेनेति शन्तमेन नागास्त्वे अदितित्वे अदितित्वे नागास्त्वे नागास्त्वे अदितित्वे दुरासस्तुरासो अदितित्वे नागास्त्वे नागास्त्वे अदितित्वे दुरासः नागास्त्वैत्यनागाः त्वे अदितित्वे दुरासस्तुरासो अदितित्वे अदितित्वे दुरास इममिमं दुरासो अदितित्वे अदितित्वे दुरास इमम् अदितित्वैत्यदितित्वे दुरास इममिमं दुरासस्तुरास इमै यज्ञं यज्ञमिमं दुरासस्तुरास इमै यज्ञम् इमै यज्ञं यज्ञमिममिमं यज्ञं दधतु दधतु यज्ञमिममिमं यज्ञं दधतु यज्ञं दधतु दधतु यज्ञं यज्ञं दधतु श्रोषमाणा श्रोषमाणा दधतु यज्ञं यज्ञं दधतु श्रोषमाणा 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 दधतु दधतु श्रोषमाणा श्रोषमाणा इति श्रोषमाणा इममिमं मे वरुण वरुणम इममिमं मे वरुण मे वरुण वरुण मे वरुण श्रुति श्रुति वरुण मे वरुण श्रुति वरुण श्रुति श्रुति वरुण वरुण श्रुति हवगो हवग् श्रुति वरुण वरुण श्रुति हवं श्रुति हवगो हवग् श्रुति श्रुति हवमद्याद्य हवग् श्रुति श्रुति हवमद्या मद्याद्य हवगो हवमद्या च चाद्य हवगो हवमद्या च चाद्याद्याज मृडय मृडय चाद्याद्याज मृडय 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 च मृडय मृडयेति मृडय वामभस्युरभस्युस्त्वान् वामभस्युराभस्युस्त्वान् वामभस्युरा वस्युराजगे जग वस्युराजगे आचगे जग आचगे तत्त्वायामि यामि त्वादत्तत्वायामि यामि यामि त्वायामि ब्रह्मणा ब्रह्मणायामि त्वायामि ब्रह्मणा यामि ब्रह्मणा ब्रह्मणा यामि यामि ब्रह्मणा वन्दमानो वन्दमानो ब्रह्मणा यामि यामि ब्रह्मणा वन्दमानः वन्दमानो वन्दमानो ब्रह्मणा ब्रह्मणा वन्दमानस्तद्वन्दमानो ब्रह्मणा ब्रह्मणा वन्दमानस्तद् वन्दमानस्तद्वन्दमानो वन्दमानस्तदा तद्वन्दमानो वन्दमानस्तदा तदास्ते शास्त आदत्तदाशास्ते आस्ते शास्त आशास्ते यजमानो यजमानश्चास्त आशास्ते यजमानः शास्ते यजमानो यजमानशास्ते शास्ते यजमानो हविर्भिर्हविर्भिर्यजमानशास्ते शास्ते यजमानो हविर्भिः यजमानो हविर्भिर्हविर्भिर्यजमानो यजमानो हविर्भिः हविर्भिरिति हविः हेलमानो वरुण
वरुणा हेडमानो हेडमानो वरुणेह वरुणेह वरुण वरुणेह बोधि बोधिः वरुण वरुणेह बोधिः बोधि बोधिः बोध्युरुषकुंसोरुषकुंस बोधिः बोध्युरुषकुंस बोध्युरुषकुंसोरुषकुंस बोधि बोध्युरुषकुंस मामोरुषकुंस बोधि बोध्युरुषकुंस मामोरुषकुंसोरुषकुंस मानो नो मोरुषकुंसोरुषकुंस मानः मानो नो मामान आयुरायुर्नो मामान आयुः आयुर्नो न आयुः प्रप्रायुर्नो न आयुः आयुः प्रप्रायुरायुः प्रमोषीर्मोषीः प्रायुरायुः प्रमोषी प्रमोषीर्मोषी प्रप्रमोषी मोषीरिति मोषी वरुन्धे पुनन्निवेद्यः क्षेमो विराष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे నేడు శంకర జయంతి. భారతదేశంలో మనం జన్మించడమే పెద్ద సుకృతమైతే ఆనాటి పరిస్థితుల రీత్యా కొన్ని వందల సంవత్సరముల క్రితము వైష్ణవము, శైవము, వీరశైవము అంటే నేను నమ్మినటువంటి సిద్ధాంతము నాది గొప్పది, నీది తప్పు అని ఒక వర్గం వారు అనుకుంటే, ఇంకొక వర్గం వారు కలహించుకుని శివార్చన చేసేటువంటి వీధులలో విష్ణుమూర్తి కనుక వెళితే స్నానం చేసేవారు. విష్ణుమూర్తి వెళ్ళినటువంటి వీధిలో కనుక వెళితే, శివాలయం వెళితే వీళ్ళు అంత శివ వైష్ణవ సంబంధమైనటువంటి భేదభావంతో రగిలిపోతూ ఉన్నటువంటి సమయంలో, అంటే ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటారు. ఒక చెట్టుకి 4 శాఖలుంటే 4 శాఖలు సమానంగా పెరగాలని లేదు. దాని యొక్క జవసత్వాలను అనుసరించి, దానికి అందినటువంటి నీరుని అనుసరించి అది పెరుగుతుంది. ఒకటి పొట్టిగా ఉండొచ్చు, ఒకటి పొడుగ్గా ఉండొచ్చు. ఆ కలహించుకునేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సమన్వయం చేయవలసినటువంటి పరిస్థితి తండ్రిది. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని. పార్వతీ పరమేశ్వరుల యొక్క సృష్టి చేత ఈ సృష్టింపబడినటువంటి సృష్టి యందు ఉన్నటువంటి జీవులలో ఉన్నటువంటి భేదభావాన్ని పోంగొట్టి అద్వైత స్థాపన చేయడానికి ఏమి మార్గము అని ఒకసారి ఆలోచించి, ఆ శంకరాచార్య స్వాముల వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆర్యాంబ మహాదేవుడు మొదలుగా వారి యొక్క నోము ఫలం చేత తప్పించిపోయారు వారు సంతానం కావాలి అని. వారికి నేటి రోజున పుత్రోదయం కలిగింది శంకరాచార్య రూపంలో. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే అని. మనకి మాటలు నేర్చుకున్న తరువాత 2-3 సంవత్సరములు 4 సంవత్సరముల లోపల ఉన్నటువంటి పిల్లవాడికి తల్లిదండ్రులను చూచిన, ఈ ప్రకృతిని చూచిన, పక్కవాళ్ళని చూసిన ఎన్నో సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలు ఎన్ని కలుగుతాయంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఇటువంటి సందేహములు ఏ అవస్థకి ఆ అవస్థకే సందేహములు ఉంటాయి. ప్రతివాడు జ్ఞానవంతుడు కాదు. జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు ఉంటే సర్వజ్ఞ పరమేశ్వరుడే సర్వజ్ఞుడు. అటువంటి సర్వజ్ఞత్వము కొద్ది కొద్దిగా జ్ఞానం కలిగినటువంటి ఈ ఉపాధుల యందు ప్రవేశపెట్టాలి అంటే వారు దేవతామూర్తులలో ఉండి, శిలామూర్తులుగా ఉండి, ఎక్కడో కైలాసంలో వైకుంఠంలో ఉండి, వారక్కడ మనం ఇక్కడ ఉంటే సమన్వయం కుదిరేటువంటి పరిస్థితి కాదది. దైవం మానుష రూపేణ
మనుష్య రూపకంగా ఆ పరమేశ్వరుడు ఈ భూలోకంలో ధర్మాన్ని స్థాపించడం గురించి ఒక గురు సాంప్రదాయం ఏర్పాటు చేశారు. నారాయణం పద్మభవం వసిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారాను అన్యాన్ అస్మద్గురూను సంతతమానతోస్మి. గురు సాంప్రదాయంలో పరమేశ్వరుడు ఆ స్థాపన చేయడానికి నారాయణుడు, బ్రహ్మ, విష్ణువు మొదలుగా వ్యాసుడు, శక్తి, పరాశరుడు, గోవిందాచార్యుల వారు, వారికి శంకరాచార్య స్వాముల వారి యొక్క శిష్య సాంప్రదాయాల్ని ఏర్పాటు చేశారు. పితాపుత్ర రూపేణ భేదన ఆత్మనః అని అనేక రకములైనటువంటి బాంధవ్యములు ఉన్నాయి. అనేక రకమైన న్యాయములు ఉంటారు శాస్త్ర మర్యాదలో. పితాపుత్ర న్యాయము, మార్జాల కిషోర న్యాయము, భార్యాభర్తృన్యాయము, ఇలాగా స్నేహ న్యాయము, ఇలా అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఏది శాశ్వతంగా ఉండిపోతుంది అంటే ఆచార్యుడు, శిష్యుడు. శిష్యుడు మళ్ళీ పిల్లల్ని తయారు చేయడం, ఇది మటుకి ఆగదు అన్నారు గురు పరంపర అని. ఎందుచేత ఆగదు అంటే మిగతావి ఏవేవో కారణముల చేత అలా గోడుగా నిలబడి ఉంటాయి, మనకందరికీ నిలబడి ఉంటాయి. అంటే ఒక కారణము చేత భార్య భర్తని ప్రేమిస్తుంది, ఇంకొక కారణము చేత భర్త భార్యను ప్రేమిస్తాడు. ఇది మనం వచనంలో మాట్లాడుకుంటే బృహదారణ్యకంలో జాయాస్తు కామాయ నహి జాయా ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియం భవతి పుత్రాస్తు కామాయ పుత్రాః ప్రియం భవంతి. పుత్రుడు కావాలి అనేటువంటి సంకల్పం, పుత్రుడి వల్ల ఏదో నరకం నుంచి ఉద్ధరింపబడతాము అనేటువంటి స్వార్థ ప్రయోజనమైనటువంటి కోరిక చేత ఆ పుత్రుని యందు పుత్రవాత్సల్యం కలుగుతోంది. అలాగే పుత్రుడికి తండ్రి మీద వాత్సల్యం ఏది కలిగిస్తూ కోనామ బంధ, వారిద్దరికీ ఉన్నటువంటి బంధం, ఏ బంధం చేత కట్టబడ్డారు అంటే నన్ను పెంచుతాడు, నాకేదో కొంత రకమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, ఒక రకమైనటువంటి విద్యను ఇస్తాడు, ఏదో చక్కని సంబంధం చేస్తారు అనేటువంటి భావం చేత, స్వార్థ అంటే పరిమితమైనటువంటి భావం చేత పితాపుత్ర న్యాయము కానీ భార్యాభర్తృన్యాయము కానీ ఇవన్నీ లోకంలో మనకి తెలుసున్నటువంటి ఎన్ని రకములైనటువంటి బంధములు ఉన్నాయో అన్ని బంధములు పరిమితమైనటువంటి కారణముల చేతనే కట్టిబడి ఉంటాయి అని ఒక గురు శిష్య సాంప్రదాయం మటుకి అక్కడ జ్ఞాన ప్రభాభాస్వరం, జ్ఞానమే ప్రదీపమై దీపమయ్యి ఒక ఒత్తిని దీపాన్ని ఇంకో దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాన్ని అలాగ వేలు లక్షలు కోట్లు అనేక సంవత్సరములు. ఎందుచేత అంటే ఆచంద్రతారకంగా ఈ జ్ఞానం ఉపాసింపబడాలి. ఉపాసింపబడి ఆ గురువు యొక్క అనుగ్రహం చేత వీడు ఉద్ధరింపబడాలి. అక్కడ ప్రప్రధానమైనటువంటి లక్షణం అది. దానితో పాటుగా గురువులు చేసే పని ఏది అంటే స్వయం తీర్ణాన్ పరాన్ తారయతి. నాయందే సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జీవులని కూడా నేను చూచుకోగలిగినటువంటి అద్వైత స్థితి కలిగి ఉన్నాను. ప్రతి జీవి యందు నాలో నేను చూచుకుంటున్నాను రెండు భావములు. నా ఆత్మయందే పరమేశ్వరుని దర్శిస్తున్నాను, అలాగే సమస్త భూతముల యందు కూడా నన్ను చూసుకుంటున్నాను అనేటువంటి భావం ఏదైతే స్థిరీకరణ అవ్వడం గురించి అనేక ఉపాయముల చేత ఆ బ్రహ్మస్థానాన్ని పొందడానికి చెప్పారు. అయ్యా ఇదే వాక్యం బ్రహ్మసత్య జగన్మిథ్య అని చెప్పారు. ఇది వేదాంత డిండిమ అన్నారు ఒక వాక్యంలో చెప్పారు. ఇదే మాటలు శంకర జయంతి నాడు లేకపోతే శ్రీరామనవమి నాడు మరో రోజు నాడు చెబుతున్నారు. ఇది ఒక్కసారి చెబితే వస్తుందా అంటే రాదయ్యా, అది
అలా వచ్చేది కాదు. జంతువునాన్నర జన్మ దుర్లభం సన్యాసం కోటి జన్మసు. కోటి జన్మలెత్తాలి ఈ జీవుడు. ఒక జన్మ, 2 జన్మలు, 3 జన్మలు కాదు. మనం కొన్ని వేల జన్మల ఎత్తిన కారణం చేత, ఆ జన్మల్లో చేసినటువంటి పుణ్య విశేషం చేత మానవ జన్మ కలిగి ఆత్మానాత్మ వివేచన సంస్థితి, ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనేటువంటి వివేచన జ్ఞానం కలిగి ఇంద్రియములను స్వాధీనపరుచుకోవడమే ప్రధాన ధర్మంగా పెట్టుకుని సనాతన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా 5 సంవత్సరములు 6 సంవత్సరములు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు శిఖా యజ్ఞోపవేతములు ధరించి గాయత్రి ఉపదేశం చేసి, ఎప్పుడో గురువులు ఉపదేశం చేశారు, చక్కనైనటువంటి వేదాలని మనం అధ్యయనం చేయాలి అనేటువంటి భావం వీళ్ళకి కలగలేదు, వీళ్ళ తల్లిదండ్రులకు కూడా కలగలేదు. ఏదో కారణం చేత దీంట్లో వేదంలో పెడితే వేదం మనం కాన్వెంట్లో ఫీజు కట్టక్కర్లేదు అనేటువంటి భావం కాలం. కానీ ఇది స్థూలంగా కనిపించేది ఇది. కానీ వాడికి ఎన్నో జన్మల పుణ్యం చేతనే వస్తుంది వేదం. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నసంశయ. ఇందులో సంశయం లేదయ్యా. పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి బ్రహ్మచర్యం చేయాలి మొట్టమొదట. బ్రహ్మచర్యం అయిన తరువాత ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అంటే సపత్నీకుడై ఉండాలి. ధర్మపత్ని సమేతస్య, దాన ధర్మాలు చేయాలన్నా, యజ్ఞయాగాది క్రతువులు చేయాలన్నా, ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి పురుషార్థములను సాధించుకోవాలి అంటే సపత్నీకుడై ఉండాలి. అయజ్ఞోవా ఏషః యో పత్నీకః. రామాయణంలో చూసాం మనం, బంగారు సీతను పెట్టుకున్న లోక కళ్యాణం గురించి సీతారామచంద్ర ప్రభు యజ్ఞం చేసినట్టుగా. గార్హస్థ్యం ఎన్నాళ్ళు పిల్లలు చెప్పాం కదా, పరిమితమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి మనకి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానాల్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనతో అనుయాయులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పంచిపెట్టడమే ధ్యేయంగా పెట్టుకుని వానప్రస్థాశ్రమం. మన వేదుల వారు కానివ్వండి, లేకపోతే రాళ్లపల్లి వారు కానివ్వండి, వారికి ఏం కావాలి? జీవితంలో సాధించవలసినవి సాధించారు. ఏనాడో పూర్వజన్మల్లో చేసినటువంటి కనకధారాస్తవం చేత ఐశ్వర్య ప్రాప్తి కలిగింది, జ్ఞానం కలిగింది. ఇంట్లో కూర్చొని మనం చేసుకోవచ్చు. నగురోరధికం 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 శివశాసనత శివశాసనత. కామకోటి జగద్గురువుల వారు జయేంద్ర సరస్వతీ స్వాముల వారు, విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు వచ్చి మనం చేసినటువంటి ఈ పరిశ్రమని చూస్తారు, శక్తిపాతం చేస్తారు మనకి. ఇంకా విశేషమైనటువంటి జ్ఞానం చేత ఈ శంకరమఠంలో ఉండి గీతోపన్యాసములు కానివ్వండి, ఈ అభిషేకాదులు హోమాదులు కానివ్వండి, ఇటువంటి వాట్ల ద్వారా చేయడం వల్ల ఏమిటి అంటే కర్మఫలితమైనటువంటి పుణ్యంతో పాటుగా గురువాజ్ఞ ధిక్కరించకుండా గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా సులభమైనటువంటి మార్గం మనకి పెద్దలు వేశారు. అందుచేత వానప్రస్థాశ్రమంలో దీంట్లో ఉండి ఈ రకమైనటువంటి జీవనాన్ని గడపగా 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 కొన్ని కోటి సంవత్సరములు కనుక పొందితే, కోటి జన్మలు ఎత్తితే అప్పటికి మనం సన్యసించాలి అనేటువంటి భావం కలుగుతుంది అన్నారు. ఆ భావం కలిగినటువంటి పుత్రుడు శంకరాచార్య స్వామి అటు మాతృ రుణం తీర్చి బ్రహ్మసత్య జగన్మిథ్యా అనడానికి ఒక శ్లోకార్థేన ప్రవక్ష్యామి. శ్లోకానికి 2 పాదములు ఉంటాయి, శ్లోకంలో ఒక పాదం చేతనే చెబుతున్నాము అన్నారు. ఇంత శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల గ్రంథముల తాలూకు విజ్ఞానాన్ని వినడానికి సమయం లేదు నాకు చెప్పు అంటే, శ్లోకం కూడా అక్కర్లేదయ్యా, శ్లోకంలో ఒక పాదంతో చెబుతాము అన్నారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి శతకోటి ప్రవిస్తరం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ పుణ్యం కావాలనుకున్నావా పరోపకారం చెయ్యి, పాపం కావాలనుకున్నావా ఇతరులను హింసించి. ఇతరుడు అనేటువంటి వ్యక్తి ఎవరున్నారు? నీవు తప్ప ఇంకొకడు లేడు కదా. నీ యొక్క చైతన్య స్వరూపమే పిపీలికాది బ్రహ్మపర్యంతము ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించినటువంటి ఆ శంకరాచార్య స్వామి వారు మన యొక్క అదృష్టవశాత్తు మన పుణ్యం చేత
నేటి రోజున ఉద్భవించడం, భారతదేశమంతా కూడా పాదయాత్ర చేసి 4 పీఠములను స్థాపించి చక్కనైనటువంటి గురువుల చేత ఇటువంటి బోధన చేసి మనం ఇన్ని రకములైనటువంటి వితర్క పరిస్థితులలో కూడా మనం ఇలాగా ఇక్కడ కూర్చొని ఈ శంకర జయంతి నాడు ఈ రకమైనటువంటి ఆత్మానుభవాన్ని పొంది పరమానందాన్ని పొందుతున్నాము అంటే శంకర సాక్షాత్ ఆ శంకరాచార్య స్వామి వారికి మనం ఎంత చేసినా తెల్లవారుజామున లేచి సూర్యోపస్థానం చేసి సంధ్యావందనం చేసి ప్రశ్న బ్రహ్మయం చేసి దేవతార్చన చేసి సాయంకాలం సమయంలో ఇటువంటి సద్గోష్ఠులు అహరహ ప్రతిరోజు కూడా చేయాలి అని దీన్ని ప్రచోదన చేయడానికి గురువులు శ్రీ 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 జనార్దనానంద స్వామి వారు చేసినటువంటి కృషి కానీ, ఈ మండపం కట్టించినటువంటి మండలేక వెంకట శాస్త్రి గారు కానివ్వండి, ఎందరో మహాత్ములు ఇక్కడ చక్కనైనటువంటి ఉపన్యాసములు ఇచ్చినటువంటి పేరు సూర్యనారాయణ శాస్త్రి గారికి ఇక్కడ గండపిండేర సన్మానం అయింది. పేరు సూర్యనారాయణ శాస్త్రి గారికి ఒక సింహతలాటం, విశ్వనాథ జగన్నాథ గణపాఠి గారికి. ఇటువంటి విశాఖపట్నంలో పాదుకా క్షేత్రంలో ఎక్కడైనా సాధారణంగా శంకరాచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మూర్తివంతం ఉంటుంది. మనకి ఒరే మీరు అంతవరకు వెళ్ళక్కర్లేదా, పాదవ పూజయామి, జంఘే పూజయామి, ఉదరం పూజయామి, కంఠం పూజయామి, నేత్రే పూజయామి, శిరః పూజయామి, మొత్తం అంగ పూజలో మొత్తం 16 పైదాకా వెళ్తారు, అవన్నీ అక్కర్లేదురా, నా యొక్క పాదములను ఆశ్రయించండి. పాదరజ నా యొక్క పాదములను ఆశ్రయిస్తే నా పాదం తాలూకు కోటి చిన్న ఆ పాదాలను అంటుకున్నటువంటి రేణువును తగిలినా నీకు ఎన్ని జన్మల తాలూకు కర్మఫలాన్ని యావత్తును కూడా పోంగొట్టినటువంటి వాడనై నన్ను నా యొక్క హృదయంలో కలుపుకుంటాను అని చెప్పి ఆ జగతఃపితరు వందే పార్వతీ పరమేశ్వరుడు హత్తుకుని ఇచ్చేరా జన్మ సాయుధ్యం ఇస్తారు, మళ్ళీ జన్మ ఎత్తక్కర్లేకుండా. లేదా శుచీనాం శ్రీమతాంగీ యోగభ్రష్టోభిజాయతే, ఇంతకంటే తక్కువ కాకుండా ఇంకా గొప్పదైనటువంటి యోగ్యత కలిగినటువంటి జ్ఞానాన్ని సముపార్జించేటువంటి ఉపాధిని ఇవ్వాలి అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా శ్రీ 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 శంకర భగవత్పాదుల వారికి, కంచి కామకోటి మహాసంస్థానం వారికి, నడిచే దేవుడైనటువంటి చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి, గురు పరంపరనుకున్న జయేంద్ర సరస్వతి స్వాముల వారికి, ఇక్కడ ఉన్నటువంటి వారికి, విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా కుటుంబ సభ్యుల వలె ఆయన యొక్క అభిమానాన్ని పంచిపెట్టారు. అంతకంటే ఇంకేం కావాలండి మనకి. విజయేంద్ర సరస్వతి స్వాముల వారు తెల్లవారుజామున ప్రతి వాళ్ళతోటి, మా సత్యనారాయణ గారితో సహా అందరూ ఏం చేస్తున్నారు, ఆయన చేత్తో కుంకుమ ఇచ్చారు, ఆయన చేత్తో నాకు పుస్తకం ఇచ్చారండి, ఆయన చేత్తో పెన్ ఇచ్చారండి, ఆయన చూశారండి చాలండి అనేటువంటి ఒక చక్కనైనటువంటి ఆధ్యాత్మిక సంపత్తిని పంచిపెట్టినటువంటి విజయేంద్ర సరస్వతి స్వాముల వారికి మనం చేయవలసింది ఒక్క నమస్కారం. ఈ నమస్కారం చేత నమస్కారము అంటే నమః అంటే నమస్కారం చేస్తున్నాను అని. ఈ నమస్కారం ఎలా చేయాలి అంటే 10 అంగుళములు కలిపి మనస్సుని అంకానాం వామతో గతి నమః మనః మనస్సు పెట్టి చేయండి. అక్కడ మనశ్చేర్నలగ్నం తద్గురోరంగ్రిపత్తే తతఃకిం. నీకు మనస్సు అక్కడ లేకపోతే, గురు పాదముల యందు మనస్సు లగ్నం కాకపోతే వేదం చదువుకున్నా, శాస్త్రం చదువుకున్నా, జ్ఞానం చదువుకున్నా ఏమీ ప్రయోజనం లేదయ్యా. గురుభక్తి పరాయణుడివై ఆచార్య పాదుకలని సేవించి నీవు తరించి నీతో పాటుగా వచ్చినటువంటి వాళ్ళే అనుయాజులకు కూడా కొంచెం జ్ఞానాన్ని సముపాదించి పెట్టడమే ఈ ఆచార్య శిష్య గురు సంప్రదాయంలో. నేటి రోజున శృంగేరిలో కానివ్వండి, కంచిలో కానివ్వండి, పూరిలో కానివ్వండి, మొత్తం ఎక్కడ శంకర మఠం ఉందంటే అక్కడ ప్రతిరోజు ఉదయం నుంచి ఆ ఈశ్వరాభిషేకములు, ప్రసంగములు, శాస్త్రములు, ఘనస్వస్తి మారుమోగిపోతోంది. దీనివల్ల సనాతన ధర్మం వర్ధిల్లాలి. ఆ ధర్మంతో పాటు మనందరూ కూడా సకల శ్రేయస్సులు పొందాలి అని చెప్పి పరమేశ్వరుని మనఃపూర్తిగా నమస్కారం చేసుకుంటూ సకల శ్రేయస్సులు అందరికీ కలగాలని. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః
తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. ఓం శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపరగమో భవతి శతమతి శతం దీర్ఘమాయుర్మృతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అగ్నే హవిషో దిశానో ఘృతప్రతీకో ఘృతయో నిరేధి త్వామధుచారుగవ్యం విదేవ పుత్రమభిరక్షతాదిమం శ్రియమేవావరుంధే శ్రీదేవాదేవనున్నివేత్యాః క్షేమో మే రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య చిత్కీ సర్వమేవ తేరాప్నోతి సర్వం జయతి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గత 5 రోజులుగా కూడా సూర్యోదయం నుంచి రాత్రి వరకు కూడా కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. ఉదయం అంతా కూడా హోమాలు పూజలు జరిగాయి. సాయంత్రం సంగీత కార్యక్రమం, హరికథా కార్యక్రమం మొదలైనవి జరిగాయి. ఈరోజు వ్యాసస్వస్తి జరిగింది ముగింపుగాను. అయితే ఒక చిన్న లోపం ఉండిపోయింది. శంకర విజయం గురించి, శంకర చరిత్ర గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోలేకపోయాం. ఆ విషయం పరమేశ్వరుడికి తెలుసును, శంకరాచార్యులు వారికి తెలుసును. వారు అజ్ఞాతంగా ఈరోజు శంకర విజయం గురించి కర్రి భాస్కర్ రావు గారని హైదరాబాద్ వాస్తవులు, ప్రస్తుతం సాలూరులో పుట్టారు. శ్రీకాకుళం, ఆపర, ఆమదాల వలస, పాలకొండలో విద్యాభ్యాసం చేసుకుని పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ వరకు చదువుకుని ఫైనల్గా రైల్వేలో చిన్న పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్గా చేరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా 2001లో పదవి విరమణ చేశారు. సుమారుగా 82 సంవత్సరాల వయస్సు. వారు శంకర విజయం సంక్షిప్తంగా పుస్తకం రాశారు. ఆ రాసిన పుస్తకం మనకి ఆదిశంకరులు, శంకరాచార్యులు వారు మన దగ్గరికి పంపించి ఈ రోజున కొంతమందికి పంచమని చెప్పి ఆజ్ఞాపించారు. అది మనం మిగిలిపోయిన కొరతని తీర్చినట్టుగా వారి తాలూకా బంధువులు గెంటుకోట విశ్వనాథం గారు, సురేష్ గారు, ఇతరులు వచ్చారు. వారు వేద పండితులకి ఇతరులకి కూడా కొన్ని కాపీలను మాత్రం ఇస్తారు ప్రస్తుతం. ఈ శంకర మఠం చేసుకున్న అదృష్టం అనేక మంది పండితులు, వేద పండితులు, శాస్త్ర పండితులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వడం, వారి ఏదో చిరు సత్కారాలను, సన్మానాలను తీసుకోవడం జరిగింది. ఈరోజు విశేషం ఏంటంటే ముఖ్యంగా మన వేదసభ అధ్యక్షులు శ్రీ ముష్టి వెంకటేశ్వర గణాపట్టి గారు, వారి సోదరులు అగ్రజులు భీమశంకర శాస్త్రి గారు, వీరిద్దరూ కూడా మన కనకమహాలక్ష్మి దేవస్థానంలో పండితులు. మన శంకర మఠం ఆస్థాన పండితులు ఒక ఇద్దరు ఉన్నారు మనకి, బాలసుబ్రహ్మణ్యం గారు, పురుషోత్తం గారు. వారిద్దరూ కూడా ఈ గణపాటి గారికి, వారి అన్నగారికి స్వయంగా మేనల్లుళ్ళు అవుతారు వాళ్ళిద్దరూ కూడా. ఇదే కాకుండా వారి బాలసుబ్రహ్మణ్యం గారి తాలూకా మాతామహులు, వీరి తాలూకా తండ్రి గారు పురుషోత్తం గణపాటి గారు కూడా మన దగ్గరికి వచ్చి ప్రవచనం ఇచ్చి సన్మానాన్ని పుచ్చుకున్నారు. గత 3 తరాలుగా ఇది జరుగుతున్నది. ఇక కూడా పరంపరలుగా జరగాలని మేము ఈ మఠం ఉండాలి, వాళ్ళు ఉండి మనకి వేద సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అయిపోయింది కదా. శంకర మఠం తరఫున చిరు సత్కారం వేద పండితులకి, వారితో పాటుగా శంకర మఠం తరఫున సభాధ్యక్షులకి, ఇతర వేద పండితులకి కూడా చిరు సత్కారం చేస్తాం. సభా అధ్యక్షులు ముష్టి వెంకటేశ్వర గణపాటి గారికి, ముష్టి భీమశంకర శాస్త్రి గారు, దేవస్థానం పండితులు. తదనంతరం చిరంజీవి గారు రామాయణం జగన్మోహన్ శర్మ గారికి ఇస్తారు. వారి దగ్గర రామాయణం, వేదపారాయణం 2 కూడా ఉన్నాయి. అదృష్టవంతులు. గరిమెళ్ళ రామం గారు, మా కార్యవర్గ సభ్యులు మండా వారు. తర్వాత కందుకూరి బాలసుబ్రహ్మణ్యం గారు, కందుకూరి
పురుషోత్తం గణపాటి గారు. ఇక మహాలక్ష్మి గారి తరఫున వారి కుటుంబ సభ్యులు పేద పండితులు సత్కృష్ణ. గత 5 రోజులు బట్టి మనము శ్రీ శంకరాచార్య జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని ఫంక్షన్స్కి వచ్చి వాటన్నిటిని విజయవంతం చేసినటువంటి ముందర ప్రేక్షకులందరికీ మేము శంకర మఠం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ సభకి వేయించేసినటువంటి ఘనాపాటీలు, అలాగే ఉదయం అభిషేకాలు చేశాము, హోమాలు చేశాము. వాటికి సహకరించినటువంటి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, వారి తమ్ముడు పురుషోత్తం గారికి, అలాగే మా వేద విద్యార్థులకి అందరికీ మా శంకరమఠం తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మున్ముందు మేము చేసేటువంటి అన్ని ప్రోగ్రామ్స్ మీరు వేయించేసి వాటన్నిటినీ ఇలాగే విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాం. స్వస్తి.